ఏపీలో ఎవరిది అధికారం, ఎవరి వైపు జనాలు మొగ్గు చూపిస్తున్నారంటే ఇంకా ఎటూ తేలడం లేదు. ట్రెండ్ అన్నది అస్సలు ఆనవాళ్లకు కూడా చిక్కడం లేదు. అసలు జనాల మనసులో ఏముందో కూడా అంచనా కూడా తేలడం లేదు. మరి రోడ్ల మీదకి వస్తున్న వారు ఎవరి తరపున అంటే ఆయా పార్టీలకు చెందిన వారు అని అంటున్నారు. అలాగే సభలకు తెస్తున్న జనాలు, తోలుకొని వస్తున్న జనాలు అన్నది కూడా బహిరంగ రహస్యమే. వారు అన్ని సభలలో కనిపిస్తారు. ఎవరైనా తమకు ముట్ట చెప్పాల్సింది చెబితే అక్కడ కనిపిస్తారు. వారికి అది ఆదాయం, ఉపాధిగా ఉంది. ఇక జనాలు ఎవరికి ఓటేస్తారు అనేది అంతుచిక్కని రహస్యం. 100% ఓటర్లు మౌనంగానే ఉన్నారు. బహిరంగంగా కూడా ఎవరూ చెప్పుకోవడం లేదు. ఏపీలో జరుగుతున్న ఎన్నికల తంతుని జాగ్రత్తగా గమనిస్తున్నారు. అందరి మాటలు వింటున్నారు, అందరి స్పీచ్లు ఆలకిస్తున్నారు, అందరి హామీలను పరిశీలిస్తున్నారు. అయినా నోరు విప్పడం లేదు. పోలింగ్ బూతుల వద్ద ఎండలో సైతం గంటల తరబడి నిలబడి ఓటేసే జనాలైతే పెదవి విప్పి చెప్పడం లేదు. అంటే తీర్పు ఇంకా మదిలోనే పదిలంగా ఉందన్నమాట. ఇక ఎవరికి వారే మేము గెలుస్తామని పార్టీ నాయకులు ధీమాగా ఉన్నారు. మా ప్రభుత్వమే అని ధీమాగా చెప్పినా అంతా వారి ఆత్మతృప్తి కోసమే తప్ప మరేమీ కాదు అని అంటున్నారు. క్యాడర్ లో జోష్ పెంచేందుకే ఈ తరహా మాటలు అని అంటున్నారు. నిజానికి చూస్తే ఏపీలో ఈసారి ఎన్నికల్లో ఏ రకమైన ట్రెండు కనిపించడం లేదు. పోలింగ్ కి ఖచ్చితంగా మరో 17 రోజులు మాత్రమే ఉన్న వేళ ఓటర్ ఏమీ చెప్పడం లేదు. దాంతో బయటకు ఎంతలా డాబు కబుర్లు చెప్పినప్పటికీ ప్రధాన రాజకీయ పార్టీలలో గుండెలలో రైళ్లు పరిగెడుతున్నాయి. ఏపీలో ఈసారి ఎన్నికలు చాలా కీలకం అని చెప్పాలి. ఎలా అంటే విభజన ఏపీలో ఒకసారి టీడీపీకి జనాలు అవకాశం ఇచ్చారు. అప్పుడు చంద్రబాబు అనుభవం చూసి ఓట్లేశారు. ఆ తర్వాత 2019లో జగన్ యువకుడు అని సరికొత్తగా పాలిస్తారు అని ఆయనకు కూడా ఒక ఛాన్స్ ఇచ్చారు. ఇప్పుడు 2014లో చూస్తే ఈ ఇద్దరు ప్రధాన ప్రత్యర్థులుగా జనం ముందుకొస్తున్నారు. జనాలకు వేరే ఆప్షన్ లేదు అన్నది ఈ ఎన్నికలలో కనిపించే ఒక తీరని లోటు. అందుకే జనాల మనసులో ఉన్నదేంటనేది బయటపడటం లేదంటున్నారు. ఒక రకంగా చూసినట్లయితే ఏపీలో ఓటర్ల పరిస్థితి కాస్త తికమకగా ఉంది. టీడీపీకి కొన్ని ప్లస్లున్నాయి, కొన్ని మైనస్లు ఉన్నాయి. అలాగే వైసీపీకి ప్లస్లున్నాయి, మైనస్లు ఉన్నాయి. ఏపీలో చంద్రబాబునా జగనా ఎవరిని మళ్ళీ అధికారంలోకి తీసుకుని రావాలన్న దాని మీద ఓటరు ఎక్కువ సమయం ఆలోచిస్తున్నారని అంటున్నారు. ఈ ఇద్దరిలో ఎవరి వల్ల మరో 5 ఏళ్లలో ఏపీకి మేలు జరుగుతుంది, అలాగే సంక్షేమం, అభివృద్ధి ఈ రెండు కూడా ఎవరి వల్ల సాధ్యపడతాయని కూడా ఓటర్లు ఆలోచిస్తున్నారు. ఏపీలో ముఖ్యంగా వైసీపీ టీడీపీ మధ్య టఫ్ ఫైట్ నడుస్తుందనే చెప్పాలి. మరోవైపు ఏపీలో పేరుకుపోయిన సమస్యలు అనేకం ఉన్నాయి. విభజన కష్టాలు తీరలేదు. రాజధాని పోలవరం వంటివి ఇక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నట్లుగా ఉంది. దాంతో ఏపీ ప్రగతి అన్నది మరో ప్రధాన సమస్యగా ఉంది. కేంద్రం నుంచి 2 ప్రభుత్వాలకు సహాయం పెద్దగా అందలేదు. దాంతో టీడీపీ కూటమిలో బీజేపీ ఉన్నా పెద్దగా సానుకూలత అయితే ఉండదని అంటున్నారు. ఇంకోవైపు గత ఎన్నికల్లో దాదాపుగా 50% ఓట్ షేర్ తెచ్చుకున్న వైసీపీకి ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ 40% ఓట్ షేర్ ఉంటుందని అంటున్నారు. టీడీపీకి అంతే ఓట్ షేర్ ఉంది. దాంతో మిగిలిన 20% ఓటు ఎవరి వైపు టర్న్ అయితే వారిదే అధికారం. దాంతో ఈసారి ఏపీలో హోరాహోరీ పోరు తప్పదని అంటున్నారు. ఢీ అంటే ఢీ అన్నట్లుగా ఫలితాలు ఉంటాయని కూడా చెప్తున్నారు. ఎవరికి ఏకపక్షంగా తీర్పు ఉండే ఛాన్స్ అయితే ఉండదని అంటున్నారు.